అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్ CCL సంబంధించి తాజా నిబంధనలు ఏం చెప్తున్నాయనే దానికి సంబంధించి సమాచారం మన వీడియో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, DA, PRC, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అలాగే ఇక్కడ మీరు లైక్ చేసిన తర్వాత హైప్ అని కనిపిస్తుంది, దాని మీద టచ్ చేసి ఓకే చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. ఈ సమాచారం ఎక్కువ మంది తెలుసుకునే అవకాశం ఉంది. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవ్ సంబంధించి తాజా నిబంధనలు మనకి GOMS నెంబర్ 70 దీనికి సంబంధించి 15/12/2025న విడుదలైనటువంటి ఈ జీవోలో ముఖ్యమైనటువంటి అంశాలు మనం ఒకసారి గమనిద్దాం. మొదటగా అర్హత, దీనికి సంబంధించి CCLకి ఎవరు అర్హులు అనేది మనకి స్పష్టంగా మనకి అంతకుముందు ఒక జీవో ఉంది, దానికి సంబంధించి సవరణ జీవో మనకి 2025లో రావడం జరిగింది, GOMS నెంబర్ 70. దీని ప్రకారం మహిళా ఉద్యోగులందరూ కూడా దీనికి అర్హులే. అందరూ అన్ని రకాల మహిళా ఉద్యోగులందరూ దీనికి అర్హులు. అలాగే పురుషుల్లో కూడా కొందరు దీనికి అర్హత ఉన్నారు. వారు వచ్చేసి ఒంటరి పురుష ఉద్యోగులు, ఉదాహరణకి విధవ లేదా విడాకులు లేదా అవివాహితులైనటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ఇది వర్తిస్తుంది. ఎవరైతే ఇటువంటి పురుషులు ఉన్నారో సార్ వాళ్ళు కూడా మనకి దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. గతంలో అయితే మనకి మహిళా ఉద్యోగులు మాత్రమే అవకాశం ఉండేది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి జీవోల ఆధారంగా మనకి ఒంటరి పురుష ఉద్యోగులకు కూడా అక్కడ కొన్ని అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ సెలవుల పరిమితి ఎన్ని రోజులని మనం గమనించినట్లయితే మొత్తం సర్వీస్ కాలంలో 180 రోజులు, 6 నెలలు. అంటే ఒక్కొక్క పిల్లవాడికి సంబంధించి మనము 6 నెలల వరకు గరిష్టంగా తీసుకోవచ్చు. గరిష్టంగా ఇద్దరు పిల్లల సంరక్షణ కోసం మనం తీసుకోవచ్చు. అంటే మొత్తం మీద ఇద్దరు పిల్లలకు సంబంధించి 180 360 రోజుల వరకు మనం దీన్ని తీసుకోవచ్చు. 6 నెలలు సంవత్సరం రోజులు దీన్ని పొందవచ్చు. గరిష్టంగా ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ సెలవులు అనేటివి వర్తిస్తాయి. అలాగే తాజాగా సవరణలు ఏమైనా వచ్చినటువంటి ఆ జీవోలో వచ్చినటువంటి కొన్ని సవరణలు గమనించినట్లయితే మనకి పిల్లల వయోపరిమితి తొలగింపు, మనకి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది తొలగించారు. వయసుతో సంబంధం లేకుండా అంతకుముందు గతంలో 18 సంవత్సరాలు ఉండే పిల్లలకి నిండే వరకు మాత్రమే ఈ సెలవులు వాడుకునే వెసులుబాటు ఉంది. అయితే ఇప్పుడు దాన్ని తొలగిస్తూ పిల్లల వయోపరిమితిని తొలగించడం జరిగింది. ఈ విడతల సంఖ్య కూడా గరిష్టంగా మనకి 10 విడతలకి పెంచడం జరిగింది. మనం వీటిని ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు, 1 నెల పెట్టుకోవచ్చా, 2 నెలలు పెట్టుకోవచ్చు అని. ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు. కాకపోతే గరిష్టంగా 10 సార్లు మాత్రమే దీన్ని పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. తర్వాత సెలవుల వినియోగం ఎప్పుడు అని పరిశీలించినట్లయితే పిల్లల పెంపకం లేదా సంరక్షణకు సంబంధించినటువంటి సమయాల్లో మనం వీటిని ఉపయోగించుకోవచ్చు. అలాగే పరీక్షల సమయంలో సహాయకం ఉండడం కోసం ఉపయోగించుకోవచ్చు. అలాగే పిల్లల అనారోగ్య సమయాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి సెలవుల్ని మనము ఉపయోగించుకోవచ్చు. ఇది ఈ 3 సందర్భాల్లో మనం ఈ సెలవుల్ని వినియోగించుకోవచ్చు. దాదాపుగా మనకి 180 రోజులు, 6 నెలల వరకు ఇద్దరు పిల్లల కంటే 1 సంవత్సరం వరకు మనం ఈ సెలవుల్ని ఉపయోగించుకోవచ్చు. తర్వాత ముఖ్యమైనటువంటి ఇంకా మరి కొన్ని విషయాలు, దీనికి సంబంధించి పూర్తి జీతం అయితే రావడం జరుగుతుంది. జీతంలో ఎటువంటి కోత అయితే విధించడం జరగదు. ఇది ఒక హక్కు కాదు, దీనికి సంబంధించి అనుమతి అవసరం. ఖచ్చితంగా మనం మన DDO గారి అనుమతి తీసుకొని చేసుకోవాలి. అలాగే సర్వీస్ రిజిస్టర్లో దీనికి సంబంధించిన వివరాలు కూడా మనకి జత చేయడం జరుగుతుంది. అయితే మనం తర్వాత వీడియోలో 15/12/2025న విడుదలైనటువంటి ఆ జీవోలో ఉన్నటువంటి పూర్తి సారాంశాన్ని పిన్ టు పిన్ ఒక పాయింట్ వైజ్ తీసుకొని దాన్ని అనాలిసిస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం.